Hello everyone. In this video, we will learn about conditional statements. So there are actually a couple of conditional statements: if else, elif, and match. In this particular video, we will learn about if and if else. Okay. So conditional statements ante enti? మనం పైథాన్ ప్రోగ్రామ్ రాస్తాం కదా, పైథాన్ ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది లైన్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. వరుసగా 1 2 3 4 ఇలా ఒక్కొక్క లైన్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవ్వుకుంటూ వస్తుంది. ఇప్పటి వరకు మనం ఇలానే నేర్చుకున్నాం కదా. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే, మనకు ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది, అంటే కొన్ని స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి ఒక కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే కండిషన్ అనేది పెడతాం. ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఈ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని మనం ఏమంటారంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. ఇప్పుడు ఈ బ్లాక్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది కదా, దీని తర్వాత మళ్ళీ నార్మల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి యాజ్ ఇట్ ఈస్గా మనకు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. సో ఫస్ట్ ఇఫ్ గురించి నేర్చుకుందాం. సో ఈ ఇఫ్ అంటే ఏంటంటే, మనకు ఒక సింగిల్ కండిషన్ ఉంటుంది, ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే ఆ ఇఫ్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది అనమాట. ఓకే. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నప్పుడు వర్షం పడుతున్నప్పుడు మాత్రమే మనం గొడుగు తీసుకెళ్తాం. ఓకే. సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఇక్కడ కండిషన్ ఏంటి, వర్షం పడుతుందా, వర్షం పడితే అప్పుడు మనం అంబ్రెల్లా అనేది తీసుకెళ్ళాలి. ఓకే. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్కి మనకు సింటాక్స్ ఎలా ఉంటుందంటే, సో పైన సీక్వెన్షియల్ నార్మల్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ మనం ఇఫ్ అని రాయాలి. ఇఫ్ ఇక్కడ మన కండిషన్, ఇక్కడ కోలన్. సో ఇక్కడ ఏం చేయాలంటే, మనం ఒక ట్యాబ్ ఇవ్వాలి, నార్మల్గా కొంచెం స్పేస్ ఇచ్చి ఇక్కడ మన స్టేట్మెంట్స్ అనేవి రాయాలి. ఇక్కడ మన స్టేట్మెంట్స్, ఈ స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నార్మల్ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ నుండి రాయాలి దీనికి ఈక్వల్గా. సో ఇది దీని సింటాక్స్. ఇక్కడ కండిషన్ అనుకున్నాం కదా. సో ఇక్కడ కండిషన్ అంటే మనం ఇక్కడ నార్మల్ రిలేషనల్ ఆపరేటర్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ మనకు బేస్డ్ ఆన్ ద సినారియో మనం ఇక్కడ కండిషన్ అనేది పెడతాం అనమాట. ఓకే. సో ఈ కండిషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత మనకు ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మాత్రం రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ ఇది ట్రూ అయితేనే ఇందులో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఫాల్స్ అయితే ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి రాదు, డైరెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి ఇక్కడ కండిషన్ చెక్ చేసి కండిషన్ ఫెయిల్ అయితే ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకే. సో దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను నార్మల్గా బయటికి వెళ్ళాను, బయటికి వెళ్ళిన తర్వాత నాకు దారిలో థియేటర్ కనబడింది, థియేటర్లో మంచి మూవీ ఉంది, నేను ఇప్పుడు ఏంటి మూవీ చూడాలనుకుంటున్నాను. ఓకే. మూవీ చూడాలి అనుకుంటే నేనేం చేయాలి, ఆ మూవీకి టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్ అనేది బై చేయాలి. సో టికెట్ ప్రైస్ ఎంత, సపోజ్ 450 ఉందనుకోండి. ఇప్పుడు నేను మూవీ చూడాలి అంటే నేను టికెట్ కొనాలి. టికెట్ కొనాలి అంటే నా దగ్గర టికెట్కు సరిపడా మనీ అనేవి ఉండాలి. మనీ ఉన్నప్పుడే నేను టికెట్ బై చేసి మూవీ అనేది చూస్తాను. ఓకే. సో బయటికి వెళ్ళాను అన్న దానికి సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ రాసుకుందాం మనం. గోయింగ్ అవుట్, బయటికి వెళ్తున్నాను. బయటికి వెళ్ళిన తర్వాత నాకు అక్కడ థియేటర్ కనబడింది కదా, థియేటర్ కనబడినప్పుడు నేను టికెట్ బై చేసి సినిమా చూడాలి అంటే నా దగ్గర అమౌంట్ అనేవి 450 ఆర్ అంతకన్నా ఎక్కువ అనేవి ఉండాలి. సో ఇక్కడ నా కండిషన్ ఏంటి, నా దగ్గర సరిపడా మనీ ఉన్నాయా లేదా, మనీ ఉంటే టికెట్ బై చేసి మూవీ చూసేస్తా, లేదంటే నార్మల్గా ఇంటికి వెళ్ళిపోతా. సో ఈ ఇంటికి వెళ్ళడం అనేది కూడా నార్మల్ స్టేట్మెంట్. గోహో, ఇది కండిషనల్ స్టేట్మెంట్ కిందికి రాదు. సో ఇక్కడ నేను కండిషన్ ఏం చెక్ చేయాలి, ప్రజెంట్ నా దగ్గర ఉన్న మనీతో నేను టికెట్ ప్రైస్ని కంపేర్ చేయాలి కదా. సో ఫస్ట్ నా దగ్గర అమౌంట్ ఉండాలి కదా. సపోజ్ ఇక్కడ అమౌంట్ తీసుకుందాం, అమౌంట్ అనేవి నా దగ్గర ప్రజెంట్ 500 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న అమౌంట్ అనేది టికెట్ ప్రైస్ కంటే ఎక్కువైనా ఉండాలి, లేదంటే ఈక్వల్ అయినా ఉండాలి. టికెట్ ప్రైస్ ఎంత, 450 కోలన్. ఇప్పుడు ఇక్కడ ట్రూ అయితే మాత్రమే నేనేం చేస్తా, ఫస్ట్ టికెట్ తీసుకుంటా. నేను జస్ట్ ప్రింటర్ రాస్తున్నా, బై టికెట్
BUY, సారీ BUY. నెక్స్ట్ మూవీ చూస్తా. ఓకే, సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో ఇక్కడ ఇది ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నా దగ్గర అమౌంట్ ఎంత ఉంది, 500 ఉంది. సో అవుట్పుట్లో ఫస్ట్ గోయింగ్ అవుట్ అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, చెక్ అవుతుంది. సో రిలేషనల్ ఆపరేటర్స్ అమౌంట్ అనేది ఎంత ఇప్పుడు 500 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 450. 500 అనేది 450 కన్నా గ్రేటరే కదా, కాబట్టి ఇది ఏం చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇక్కడ ట్రూ రిటర్న్ చేస్తుందో మనకు లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయితే బై టికెట్, వాచ్ మూవీ, ఇవి ప్రింట్ అవుతాయి. ఇక్కడతోనే లాస్ట్కు ఈ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఎగ్జిక్యూషన్. ఇక్కడ ఏముంది, తర్వాత గో హోమ్. సో దీనికి మనకు అవుట్పుట్ ఇలా వస్తే ఇక్కడ అమౌంట్ అనేది చేంజ్ చేద్దాం, అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. లెట్స్ సే నా దగ్గర అమౌంట్ అనేవి 350 ఉన్నాయి అనుకో. సో నా దగ్గర అమౌంట్ అనేది 350 ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది, గోయింగ్ అవుట్ అనేది ప్రింట్ అవుతుంది, ఎందుకంటే అది కండిషనల్ స్టేట్మెంట్ కాదు కాబట్టి నార్మల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కండిషన్ అనేది చెక్ అవుతుంది. ఇక్కడ నా దగ్గర అమౌంట్ ఎంత ఉంది, 350 ఉంది. సో 350 అనేది నాట్ గ్రేటర్ ఆర్ ఈక్వల్స్ టు 450 కదా. సో ఇదేం చేస్తుంది, ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ రిటర్న్ చేసింది కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు, ఎగ్జిక్యూషన్ అనేది ఇందులోకి రాదు. డైరెక్ట్ ఎక్కడికి వస్తుంది, ఇఫ్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడికి వస్తుంది. ఇఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏముంది, గో హోమ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది మనకు. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవ్వవు. ఇవి కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ప్రింట్ అవుతాయి ఆర్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇది ఇఫ్ స్టేట్మెంట్ గురించి. ఇప్పుడు మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒకవేళ ఒక కండిషన్ సాటిస్ఫై అయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కదా, ఒకవేళ ఆ కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఇంకో బ్లాక్ ఆఫ్ కోడ్. సో ఇక్కడ 2 బ్లాక్స్ అనేవి ఉంటాయి అన్నమాట, అందులో స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఎయిదర్ ట్రూ అయితే ఫస్ట్ బ్లాక్, ఒకవేళ ఫాల్స్ అయితే సెకండ్ బ్లాక్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, సపోజ్ నా దగ్గర ఇప్పుడు సపోజ్ ఒక 2 మెంబర్స్ ఉన్నారు. 2 మెంబర్స్ యొక్క ఏజ్ అనేది ఉంది. ఓకే, సో ఇందులో ఎవరు పెద్దవాళ్ళు అనేది చెప్పాలి. ఫస్ట్ నేను ఏం చేస్తా, ఫస్ట్ పర్సన్ ఏజ్ని సెకండ్ పర్సన్ ఏజ్తో కంపేర్ చేస్తా. ఇఫ్ ఫస్ట్ పర్సన్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ పర్సన్, అప్పుడు మనం ఏం చెప్తాం, ఫస్ట్ పర్సన్ అనేటోడు ఎల్డర్ అని చెప్పేసి చెప్తాం. ఒకవేళ ఇక్కడ ఈ ఇఫ్ అనేది ఇక్కడ కండిషన్ అనేది ఫెయిల్ అయిందనుకో, ఫాల్స్ అయిందనుకో, ఒకవేళ ఫస్ట్ పర్సన్ ఏజ్ అనేది సెకండ్ పర్సన్ ఏజ్ కన్నా పెద్దది కాదు, అలాంటప్పుడు సెకండ్ పర్సనే పెద్దవాడు అని చెప్పేసి మనకు కన్ఫర్మ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఎల్స్ బ్లాక్లో సెకండ్ పర్సన్ ఎల్డర్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. సింపుల్. సో దానికోసం సింటాక్స్ ఎలా ఉంటుందంటే, ఈ నార్మల్ స్టేట్మెంట్స్ ఫస్ట్ ఇఫ్, ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయిందనుకో, నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ ఉంటే ఈ బ్లాక్లో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ అయిపోయిన తర్వాత నార్మల్ స్టేట్మెంట్స్, ఇవి కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా ఇవి అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి నార్మల్గా. ఓకే, సో ఇప్పుడు ఇది లేదా ఇది, ఈ బ్లాక్ లేదా ఈ బ్లాక్, ఈ స్టేట్మెంట్స్ లేదా ఈ స్టేట్మెంట్స్ అన్నప్పుడు మనం ఇఫ్ ఎల్స్ అనేవి యూజ్ చేస్తాం. సో మనం ఇందాక చెప్పుకున్న ఏజెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ పర్సన్ ఏజ్ని సపోజ్ ఫస్ట్ పర్సన్ ఏజ్ అనుకుందాం. సపోజ్ 30 ఉందనుకో, సెకండ్ పర్సన్ ఏజ్ ఈక్వల్స్ టు లెట్స్ సే 25. సో నేను ఫస్ట్ పర్సన్ పెద్దోడు అని కండిషన్ రాస్తా. ఇది ట్రూ అయిందనుకో, ఫస్ట్ పర్సన్ పెద్దోడు అని చెప్పేసి ఇక్కడ నేను కన్ఫర్మ్ చేస్తున్నా, ప్రింట్ చేస్తున్నా, ఫస్ట్ పర్సన్ ఈజ్ ఎల్డర్. ఒకవేళ ఫస్ట్ పర్సన్ పెద్దోడు కాకపోతే సెకండ్ పర్సన్ పెద్దోడు అన్నట్టు కదా. సో ఇది కాకపోతే ఇది, ఫస్ట్ పర్సన్ కాకపోతే సెకండ్ పర్సన్ పెద్దోడు, అదిని మనం ఎల్స్లో రాస్తాం. సెకండ్ పర్సన్ ఈజ్
ఎల్డర్. ఓకే, సో ఇక్కడ కండిషన్ ఏం పెట్టాలి మరి? ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ కన్నా పెద్దోడు అని చెప్పేసి కండిషన్ పెట్టాలి. సో రిలేషనల్ ఆపరేటర్స్, ఫస్ట్ పర్సన్ ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ సెకండ్ పర్సన్ ఏజ్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏజ్ ఎంత? 30. సెకండ్ పర్సన్ ఏజ్ ఎంత? 25. 30 గ్రేటర్ దెన్ 25. సో ఇక్కడ ఏమవుతుంది? ఫస్ట్ పర్సన్ ఈజ్ ఎల్డర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది మనకు. ఓకే, సో ఫస్ట్ పర్సన్ ఏజ్ ఈజ్ ఎల్డర్. ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయినాయి కాబట్టి ఈ ఎల్స్ని స్కిప్ చేసేస్తుంది. ఇక్కడికి ఎల్స్లోకి ఎగ్జిక్యూషన్ అనేది రాదు. నెక్స్ట్ బాయ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదే ఇన్పుట్స్ ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏజ్ 20 ఉందనుకో, సెకండ్ పర్సన్ ఏజ్ అనేది 25. సో ఇక్కడ మనం ఏం చేయాలి? చెక్ చేయాలి కండిషన్ ఇదా లేకపోతే ఇదా అని చెప్పేసి. ఫస్ట్ పర్సన్ ఏజ్ ఎంత? 20. సెకండ్ పర్సన్ ఏజ్ ఎంత? 25. ఈజ్ 20 గ్రేటర్ దెన్ 25? నో, ఇట్స్ ఫాల్స్. ఇట్స్ ఫాల్స్ స్టేట్మెంట్. కాబట్టి ఇక్కడ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఇక్కడ ఫాల్స్ రిటర్న్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. ఎక్కడికి వెళ్తుంది? డైరెక్ట్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ ఫాల్స్ అయితే డైరెక్ట్ ఎల్స్లోకి వస్తుంది. ఎగ్జిక్యూషన్ ఎల్స్లోకి వచ్చి సెకండ్ పర్సన్ ఈజ్ ఎల్డర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ సెకండ్ పర్సన్ ఈజ్ ఎల్డర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. తర్వాత యాజ్ టీజ్గా మనకు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్తో సంబంధం లేకుండా బాయ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇవి ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేయాలి? ఇఫ్ ఎల్స్ అనేది కండిషన్ సాటిస్ఫై అయితే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, లేదంటే ఇంకో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనే టైంలో మనం ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేయాలి. ఓకే, దీనికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం మీకు ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక నెంబర్ ఇస్తే అది ఈవెన్ నెంబరా లేకపోతే ఆడ్ నెంబరా అని చెప్పి చెక్ చేయాలి. ఈవెన్ ఆర్ ఆడ్, ఇదే లేదా ఇది. సో ఇక్కడ మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేయొచ్చు కదా. ఒక నెంబర్ తీసుకుంటే అదిని ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈవెన్ అవుతుందా కాదా అని చెక్ చేయాలి. ఒకవేళ ఈవెన్ అయితే ఈవెన్, ఈవెన్ కాకపోతే అది ఆటోమేటిక్గా ఆడ్ అయిపోతుంది కదా. సో దానికి మనం ఇక్కడ కోడ్ రాద్దాం. ఇక్కడ తీసేసి ఒక నెంబర్ తీసుకుందాం. ఇక్కడ మనం కండిషన్ చేంజ్ చేయాలి. సో మన రిక్వైర్మెంట్ని బట్టి మన కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడ మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. నేను సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి పెడుతున్నా. సో ఫస్ట్ ఇక్కడ ఏంటి? ఒక నెంబర్ అనేది తీసుకుంటాం. లెట్స్ సే నంబర్ ఈక్వల్స్ టు 7. ఇది ఇప్పుడు నాకు ఈవెన్ నెంబర్ కావాలి అంటే ఇదేం కావాలి? 2తోని డివిజిబుల్ కావాలి. 2తో డివిజిబుల్ కావాలి అంటే ఇచ్చిన నెంబర్ అనేది 2తో డివైడ్ చేస్తే నాకు ఈ రిమైండర్ అనేది 0 రావాలి. 0 వస్తే 2 3 6. 0 వస్తే అదేంది? ఈవెన్ నెంబర్. 0 రాకపోతే ఆడ్ నెంబర్. సో ఫస్ట్ మనం ఇక్కడ కండిషన్ ఈవెన్ నెంబర్ కైనా రాసుకోవచ్చు, ఆడ్ నెంబర్ కైనా రాసుకోవచ్చు. ఫస్ట్ నేనేం చెక్ చేస్తున్నాను, ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ అనే కండిషన్ రాస్తాను. ఇది ట్రూ అయితే ఈవెన్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇది ఫాల్స్ అయితే ఆడ్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో కండిషన్ ఏంటి ఇక్కడ? నమ్ పర్సంటైల్ 2 ఈక్వల్స్ టు 0. 0 అయితే అది నాకు ఈవెన్ నెంబర్. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తా? ఈవెన్ అని ప్రింట్ చేస్తా. ఒకవేళ ఇక్కడ ఈవెన్ కాకపోతే, ఇక్కడ ఇది 0 కాకపోతే ఇక్కడ రిమైండర్ అనేది దాని మీనింగ్ ఏంది? ఆడ్ నెంబర్. కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఏం ప్రింట్ చేస్తా? ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేస్తా. ఓకే, సో ఇది ఇప్పుడు ఒకసారి ట్రేస్ చేద్దాం. ఇక్కడ నెంబర్ అనేది ఎంత? ఇప్పుడు 7. 7 పర్సంటైల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. నో, రిమైండర్ ఈజ్ 1. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఈ బ్లాక్లోకి రాదు, డైరెక్ట్ ఎల్స్ బ్లాక్లోకి వచ్చేస్తుంది. ఎల్స్ బ్లాక్లో ఏముంది? ఇక్కడ 7 అని ఇన్పుట్ ఇచ్చినప్పుడు మనకు ఆడ్ అని ప్రింట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ నేను 70 ఇచ్చాను అనుకో. 70 ఇస్తే ఏమవుతుంది? 2 35 70. సో రిమైండర్ అనేది ఇక్కడ మనకు 0 వచ్చింది కదా. సో రిమైండర్ అనేది 0 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ సేమ్ ఏం లేదు, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఈవెన్ ఆర్ ఆడ్, ఇది లేదా ఇది అన్న సిచ్యువేషన్లో మనం ఇఫ్ ఎల్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనం ఒకసారి ఇక్కడ చెప్పుకున్నది ఒకసారి హ్యాండ్స్ అని చేద్దాం.
హ్యాండ్స్ ఆన్ చేసే ముందు మీకు ఒక చిన్న అసైన్మెంట్. సో ఒక పర్సన్ ఏజ్ అనేది ఉంటుంది. ఆ పర్సన్ ఏజ్ని బేస్ చేసుకొని అతను ఓట్ వేయడానికి ఎలిజిబులా కాదా అని చెప్పేసి ప్రింట్ చేయాలి, చెప్పాలి మనం. అంటే ఒకవేళ ఇప్పుడు ఏజ్ రిక్వైర్డ్ ఏజ్ ఉందనుకో, లెట్స్ 18 ఆర్ అంతకన్నా ఎక్కువ ఉందనుకో, ఎలిజిబుల్ అని చెప్పేసి ప్రింట్ కావాలి. ఒకవేళ ఏజ్ అనేది లేకపోతే నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ప్రింట్ కావాలి. ఓకే, సో ఈ కోడ్ అనేది మీరు రాసేసి మీరు కామెంట్ బాక్స్లో నాకు మెన్షన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చూద్దాం. వెల్కమ్ టు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో మనం ఫస్ట్ ఇఫ్ గురించి చూద్దాం. ఇఫ్, సో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, లెట్స్ సే ఫస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ ఏమనుకున్నాం, సో గోయింగ్ అవుట్. ఇవి నార్మల్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు నా దగ్గర అమౌంట్ ఉంది, అమౌంట్ వచ్చేసి 500 అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను కండిషన్ చెక్ చేయాలి, నా దగ్గర టికెట్ బై చేయడానికి అమౌంట్ ఉందా లేదని చెప్పేసి. ఇఫ్ అమౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 450. ఇప్పుడు నేను ఏం చేస్తా, టికెట్ బై చేస్తా, బై టికెట్. నెక్స్ట్ వాచ్ ది మూవీ. ఓకే, తర్వాత ఈ ఇఫ్ కండిషన్లో ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ కాకుండా నార్మల్గా గోయింగ్ హోమ్. నెక్స్ట్ బాయ్. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి, ఈ 6 and 7 స్టేట్మెంట్స్ అనేవి ఈ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి, లేదంటే ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, మనం ఇక్కడ నుండి అయినా రన్ చేసుకోవచ్చు. రన్ పైథాన్ ఫైల్. సో ఇక్కడ హాయ్ గోయింగ్ అవుట్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ 500 గ్రేటర్ దెన్ 450 కాబట్టి ఈ టూ స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి, బై టికెట్, వాచింగ్ మూవీ. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే నా అమౌంట్ అనేది చేంజ్ చేస్తాను. లెట్స్ సే మై అమౌంట్ ఈజ్ 400 నౌ. ఇప్పుడు మనం ఇక్కడ రన్ చేసి చూద్దాం. ఇఫ్ ఎల్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు నా కండిషన్ అనేది ఇక్కడ ఫెయిల్ అయింది, అందుకే ఈ లోపల ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కండిషన్ ఎందుకు ఫెయిల్ అయింది, అమౌంట్ అనేది 400 ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ 450 కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో లెట్స్ కమెంట్ దిస్ అవుట్. ఓకే, డోంట్ కమెంట్ దిస్ అవుట్. సో ఇది తీసేద్దాం. మనం ఏమనుకున్నాం, ఫస్ట్ మన దగ్గర ఫస్ట్ పర్సన్ ఏజ్ ఉంటుంది. ఫస్ట్ ఏజ్ ఈక్వల్స్ టు 30, సెకండ్ ఏజ్ ఈక్వల్స్ టు 25. సో ఇక్కడ ఏమవ్వాలి, ఇఫ్ నా ఫస్ట్ పర్సన్ ఏజ్ గ్రేటర్ దెన్ సెకండ్ పర్సన్ ఏజ్ అయితే నేను ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి, ఫస్ట్ పర్సన్ ఈజ్ ఎల్డర్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి. లేదంటే ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఇండెంటేషన్ అనేది ఇక్కడ ఇచ్చేస్తుంది. లేదంటే సెకండ్ పర్సన్ ఎల్డర్. ఓకే, ఇది ఒకసారి రన్ చేద్దాం. పైథాన్ ఇఫ్ ఎల్స్. ఓకే, సో ఇక్కడ హాయ్ గోయింగ్ అవుట్ అనేది యాజ్ టీజ్గా ప్రింట్ అయ్యాయి. ఫస్ట్ పర్సన్ ఏజ్ అనేది 30 కాబట్టి 30 గ్రేటర్ దెన్ 25 కాబట్టి ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఏజ్ ఎల్డర్ అని చెప్పేసి ప్రింట్ అయింది. ఓకే, సో ఇక్కడ ఇది ప్రింట్ అయింది కాబట్టి ఈ ఎల్స్ స్టేట్మెంట్ అనేది స్కిప్ అయింది. సో ఈ ఇఫ్ అనేది ఇప్పుడు ఒకవేళ ఫాల్స్ రిటర్న్ చేసింది అనుకో, అప్పుడు మనకు ఎల్స్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతాయి. లెట్స్ సే 20, ఫస్ట్ పర్సన్ ఏజ్ 20 కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది, కాబట్టి ఇక్కడ ఎల్స్లో ఉన్న బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ పర్సన్ ఏజ్ ఎల్డర్ అని చెప్పేసి మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెకండ్ పర్సన్ ఎల్డర్ అని చెప్పేసి ప్రింట్ అయింది. ఎందుకు, ఫస్ట్ పర్సన్ ఏజ్ అనేది సెకండ్ పర్సన్ ఏజ్ కంటే పెద్దది కాదు కాబట్టి. ఓకే, సో ఇది ఒక ప్రాబ్లం. ఇంకో ప్రాబ్లం ఏం చెప్పుకున్నాం మనం, ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది ఈవెనా ఆడా అని చెప్పాలి. లెట్స్ సే ఫస్ట్ నేను 70 ఇస్తున్నా. సో ఇక్కడ నా లాజిక్ ఏంటి, నమ్ పర్సంటైల్ 2 = 0 అయితే అది 2తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి అది ఈవెన్ నెంబర్.
కాబట్టి నాకు ఇక్కడ ఈవెన్ అని ప్రింట్ కావాలి, లేదంటే అది ఈవెన్ కాకపోతే ఆడ్. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నేను 70 ఇచ్చాను కాబట్టి ఇది ఈవెన్, కాబట్టి ఇక్కడ మనకేమైంది 2తో డివిజిబుల్ అయింది, ఈవెన్ అని చెప్పేసి ప్రింట్ అయింది. లెట్స్ గివ్ ద నెంబర్ యాజ్ 7. 7 అనేది ఏంటి, ఇక్కడ 2తో డివిజిబుల్ కాదు కాబట్టి ఇక్కడ మనకు ఆడ్ అని చెప్పేసి ప్రింట్ అయింది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ హాయ్ అండ్ బాయ్ అనేవి ఇవి కండిషన్ బేస్డ్ స్టేట్మెంట్స్ కాదు, కాబట్టి ఇవి ప్రతి ప్రోగ్రాంలో మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ఎప్పుడు రన్ చేసినా సరే. ఓకే, సో ఇలా మనం ఇఫ్ ఎల్స్ అనేవి ఇలాంటి సినారియోస్లో యూజ్ చేస్తాం. ఓకే, యా. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.